మనందరం సిద్ధపడదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18-26 వచనాల ధ్యానంలోకి దేవుడు మనల్ని నడిపించున్నాడు గనక ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ, నేను ఆయనపై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా, ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయించుండు జన సమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా, వారాయనను అపహసించిరి. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటా వ్యాపించెను. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్య భాగములో యేసుక్రీస్తు చేసిన మరి యొక్క 2 స్వస్థతల గురించి రాయించబడి ఉన్నది. ఒకటి, యాయిరు కుమార్తెను ఆయన బ్రతికించిన విషయం ఏంటనంటే, యేసుక్రీస్తు ఒక చిన్నదాన్ని స్వస్థపరచుటకు వెళుతున్నప్పుడు, ఆ స్వస్థత జరిగించుటకు ఆయన ప్రయాణం అవుతుండగా మార్గంలో ఇంకొకరు ఆయన ప్రమేయం లేకుండా స్వస్థత పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఒకటి, ఆయన ప్రమేయముతో ఆయన ఇష్టముతో జరిగిన స్వస్థత అయితే, 2, ఆయన ప్రమేయము లేకుండా, ఆయన ఇష్టమును కనుక్కొనకుండా, ఆయనను విచారించకుండా, లేదా ఆయనకు ప్రార్థించకుండా, కనీసం ఆయనతో మాట్లాడకుండా జరిగిన ఒక స్వస్థత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 2 స్వస్థతల్లో కూడా విశ్వాస సహితమైన 2 ఆశ్చర్యపరిచే మాటలు ఆ అధికారి, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందులో మొట్టమొదటి మాట ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, 18వ వచనములో ఆ అధికారి, ఆ యాయిరు వచ్చి అంటున్నాడు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి అని మనం చూసినట్లా ఇంగ్లీష్లో ఇలా రాయించారు. అయినను అనే పదము దగ్గర ఇంగ్లీష్లో బట్ అని రాయించారు. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమంటుంది, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టితే చాలు. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్లో అక్కడ రాయించబడిన మాట ఇఫ్ ఐ మే బట్ అని రాయించారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ప్రసంగము అంశమే ఒక ప్రత్యేకమైన కోణములో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మన ప్రసంగమే అయినను అనండి అందరూ, అయినను. ఇక్కడ తండ్రి వచ్చి అన్నాడు, నా కుమార్తె చచ్చిపోయింది. ఆయన అడ్మిట్ చేస్తున్నాడు దేవుని దగ్గర, ఆమె చచ్చిపోయింది, ఆమెలో జీవము లేదు, ఆమె చచ్చిపోవటం నేను చూశాను, ఆమె ఊపిరి ఆడట్లేదు,
మా ఇంట్లో అందరూ కూడా పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు, గొల్లు చేస్తున్నారు, అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. పిల్లన గ్రో ఊదేవారు వచ్చి పిల్లన గ్రో ఊదుతున్నారు, గొల్లు చేసేవారు గొల్లు చేస్తున్నారు. అరెరే చిన్న పాప ముక్కుపచ్చలారని ఈ పసికొందు చనిపోయిందే, ఎవరు ఏ పాపం చేశారని ఆ ఇల్లంతా కూడా ఘోషతో నిండిపోయిందయ్యా. అలాంటి పరిస్థితుల్లో నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, ఆమె చచ్చిపోయిందని నాకు తెలుసు, ఆమె చచ్చిపోయిందని ఇల్లంతటికి తెలుసు, ఆమెలో జీవము లేదని అందరూ తమ నేత్రములతో చూడగలుగుతున్నారయ్యా. దాన్ని నేను కూడా ఒప్పుకుంటున్నాను. అయినను నువ్వు వచ్చి ఆమెను ముడితే చాలు, ఆమె తిరిగి లేస్తుంది. దేవునికి స్తోత్ర. ఇది శారీరక మరణము గురించిన ధ్యానము కాదు ఈరోజు, శారీరక స్వస్థత గురించిన ధ్యానము కాదు ఈరోజు, కానీ ఆత్మీయంగా మరణమైపోయిన వారిని బట్టి, ఆత్మీయతలో దిగజారిన స్థితిలో, ఆత్మీయతలో జీవం ఏమాత్రము లేనట్టుగా, జీవితంలో ఫలమేమాత్రము లేనట్టుగా, బ్రతుకులో ఆశీర్వాదము ఏమాత్రము లేదన్నట్టుగా బాధపడుతున్న వారి కోసం ప్రభు ఈరోజు మాట్లాడుతూ అంటున్నారు, నీ జీవితంలో పరిస్థితులన్నీ ఎంత చీకటైపోయినా, జీవము లేనట్టుగా ఉన్నా, చచ్చిపోయావని నీకు తెలుస్తున్నా, నీలో జీవము లేదని, నీ బ్రతుకులో ఆరోగ్యము లేదని, నీ జీవితంలో ఫలము లేదని, ఆశీర్వాదము లేదని ప్రపంచమంతా చూసి నిన్ను బట్టి ఏడుస్తున్నా లేదా అవమానిస్తున్నా, రోజు నీకు ఒక నిరీక్షణనిచ్చు వార్త ఏంటంటే, అలా చచ్చిన స్థితిలో నువ్వు ఉన్నా అది నీకు తెలుస్తున్నా, అయినను ఆ క్షణములో కూడా, ఆ పరిస్థితుల్లో కూడా మన దేవుడు ముడతే చాలు మనము తిరిగి లేస్తాం. దేవునికి స్తోత్ర. అయినను అనే ఈ మాట నిరీక్షణ లేని జీవితంలో నుంచి విశ్వాసములోనికి మనల్ని నడిపించే ఒక వారధిగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇది ఒక బ్రిడ్జ్గా ఉంది. ఈ అధికారి ఉపయోగించిన ఈ మాట, ఈ విశ్వాసము మన జీవితంలో గనక మనం పలకగలిగితే, దేవుడు మన జీవితంలో చేసే కార్యాలన్నీ ఇన్ని కాదు. దేవునికి స్తోత్రం. ముందుగా మన స్థితి మనకు తెలియాలి. నువ్వు చచ్చిపోయావా, నువ్వు బ్రతికున్నావా, నీలో జీవమున్నదా, జీవము లేదా, నీ పరిస్థితి అందరికీ అవమానకరంగా ఉందా, నిన్ను చూస్తే అందరూ గోల చేస్తున్నారా, పిల్లన గ్రోవి ఊది అవమానిస్తున్నారా, వెక్కిరిస్తున్నారా, నిజముగా అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావా అనేది ముందు నువ్వు ఎరిగి దాన్ని ఒప్పుకుని దాన్ని అడ్మిట్ చేసుకున్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి, అవునయ్యా నేను చచ్చిపోయిన వాడిని, నేను ఆత్మీయంగా చచ్చిపోయాను, నేను భౌతికంగా నా శరీరం బ్రతికుంది కానీ నా ప్రార్థన జీవితం చచ్చిపోయింది, నా భక్తి జీవితం చచ్చిపోయింది, నాలో ఫలము లేదు, ఆశీర్వాదము ఏమాత్రము పరికించి చూసినా నాలో కనబడట్లేదు, నేను ఒప్పుకుంటున్నాను తండ్రి నా పరిస్థితి ఇది, అయినను నువ్వు ఒక్కసారి ముడతే చాలయ్యా, ఎండిపోయిన నేను తిరిగి చిగురింపగలను. దేవునికి స్తోత్ర. ఫలము లేనట్టుగా మోడైపోయిన నేను తిరిగి మోవు వేయగలను. నువ్వు ముడతే చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిస్థితులు ఎలాగున్నా అయినను నా దేవుడు కార్యము చెయ్యగలడు. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదువుకుందాం.
మీ అపరాధముల చేతను మీ అపరాధముల చేతను పాపముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా జాగ్రత్త చదవాలి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం. ముందుకెళ్దాం. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంచిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకప్పుడు చచ్చిన వారమై మనం ఉన్నప్పుడు శరీర ఆశలను వెంబడిస్తూ తిరుగుతున్నప్పుడు శరీర ఆశలను నెరవేర్చుకొనుటకు మాత్రము బ్రతుకుతున్నప్పుడు మనము చేసిన పాపముల చేత మృతమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన క్రీస్తు మన కొరకు మరణించి మరణమనే ముళ్ళును విరిచి 3వ దినమున తాను తిరిగి లేస్తున్నప్పుడు తనతో కూడా మనలను పాపములలో నుండి తిరిగి బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ఆయన చనిపోయి ఏ రీతిగా మరణమనే ములును విరిచాడో పాపమనే ములును మనము కూడా విరిచి ఆయనతో బ్రతికి ఉండుటకు ఆయన మన కొరకు తన ప్రేమను సిలువ మీద వెల్లడిపరిచాడు. దేవునికి స్తోత్రం. తన ప్రాణమిచ్చుటకు సిద్ధమైన దేవుడు మరణమనే ముళ్ళును విరిచి పాపమనే ముళ్ళును విరిచి నిన్ను లేవనెత్తిన దేవుడు తిరిగి అదే మరణములోనికి అదే పాపములోనికి నువ్వు ప్రవేశిస్తూ తిరిగి అదే చచ్చిన స్థితిలోనికి నువ్వు తిరిగి వెళ్ళి అదే మరణ శయ్య మీద అదే మరణ పడక మీద కొచ్చిమిట్లాడుతూ చచ్చిన శవము వలె ఆత్మీయత ఏ మాత్రము కానరాకుండా బ్రతుకులో జీవము పరిశుద్ధాత్మ కార్యములు ఏమాత్రము కనబడకుండా చచ్చిన వాడి వలె ఫలము లేని వాడి వలె జీవము లేని వాడి వలె జీవజలము లేక ఎండిపోయిన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను అలా విడిచిపెట్టేవాడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం. అలాంటి స్థితిలో నువ్వు చచ్చిపోవుట ఆయనకి ఇష్టం లేదు. అలాంటి స్థితిలోనే నువ్వు మిగిలిపోవుట ఆయనకి ఇష్టం ఉండదు. అలాంటి స్థితిలో ఉండుట నీకు కూడా ఇష్టం కాకూడదు. దేవునికి స్తోత్రం. నిజముగా రక్షింపబడిన వారు ఎవరు? నిజముగా దేవుని వెంబడించేవారు ఎవరయ్యానంటే చచ్చిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయామని తాముకు అర్థమైన అందులో ఉండుటకు ఇష్టపడకుండా యేసయ్యా ఒక్కసారి నువ్వు ముడతే చాలయ్యా, నేను మళ్ళీ తిరిగి లెగిసి నీ పని చేస్తాను. దేవునికి స్తోత్రం. అయ్యా నువ్వు ఒక్కసారి ముట్టుకుంటే చాలు, మళ్ళీ నాలోనికి జీవం వస్తుంది. అయ్యా ఒక్కసారి నన్ను దర్శిస్తే చాలు,
మళ్ళీ నీ కార్యము నేను చేస్తాను. అందుకే సంసోను విశ్వాస వీరుల జాబితాలో ఆయన పేరు లిఖించగలిగిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అతనికి తెలుసు సమస్తము కోల్పోయాడు, గుడ్డివాడై చూడలేని స్థితిలోకి వచ్చేసాడు. అప్పుడు అంటున్నాడు, ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకోవా యేసయ్య అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకున్న నిరీక్షణ ఏంటయ్యానంటే, నువ్వు ఎలాంటి స్థితిలో చచ్చినట్టుగా పడి ఉన్నా, ముందు బాగా ప్రార్థించేదానండి, ఇప్పుడు ప్రార్థన లేదు నా జీవితంలో. ముందు బాగా వాక్యం చదివేవాడిని, ఇప్పుడు వాక్యం లేదు నా జీవితంలో. ముందు దేవుణ్ణి ఎంతో ప్రేమించేవాడిని, ప్రేమ లేదు. ముందు ఎంతో భక్తి చేసుకునేవాడిని, భక్తి లేదు. ఆత్మవరాలతో నింపబడిన వాడిని, ఆత్మవరాలు లేవు. అభిషేకముతో నింపబడిన వాడిని, అభిషేకమును కోల్పోయాను. బలముతో దేవుణ్ణి వెంబడించిన వాడిని బలహీనున్నైపోయాను. విశ్వాసముతో కార్యములు పొందుకున్న వాడిని అవిశ్వాసముతో ఉన్నాను. ఏమాత్రం జీవం లేదు నాలో. అలాంటి పరిస్థితుల్లో కూడా అయినా నా యేసయ్య నన్ను నువ్వు ముడితే చాలు, నేను తిరిగి లేస్తానయ్యా. దేవునికి స్తోత్రం. ఇలాంటి విశ్వాసము గనక నువ్వు వాడితే, ఇలాంటి మొర గనక దేవుని సన్నిధిలో నువ్వు పెడితే, ప్రియ దేవుని బిడ్డ, తనతో పాటు నిన్ను మరణములో నుంచి, పాపములో నుంచి బ్రతికించిన దేవుడు నీ మీద కృప చూపించి నీ క్షేమ స్థితిని తిరిగి మరల నీకు దయచేయుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి అనంటే, ఆయనకి ఎందుకు అది ఇష్టము అనంటే, నీ గురించి ఆయన ఉద్దేశించిన ఉద్దేశమే నువ్వు విజయుడుగా, పునరుత్థానుడుగా, పునరుత్థాన బలముతో చావులేని వాడివిగా బ్రతకాలనేది ఆయన ఆశ. దేవునికి స్తోత్రం. నిజముగా ఆయన పునరుత్థానము మీద, ఆయన మరణము మీద, ఆయన రాకడ మీద నీకు విశ్వాసమున్న విశ్వాసివైతే, చచ్చిన స్థితిలో ఉండుటకు నువ్వు ఏమాత్రం ఇష్టపడవు. మీకు అనేకసార్లు చెప్పాను, పంది బురదలో పొల్లుతుంది, దానికి బురదలో పొరలడమే ఇష్టం. దాన్ని నీట్గా స్నానం చేసి లక్స్ సబ్బుతో తోమి పాండ్స్ పౌడర్ కొట్టి దానికి చక్కని బట్టలేసి మార్కెట్లో వదిలినా అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది? బురద ఎక్కడ దొరుకుతుందా అని వెతికి మళ్ళీ ఆ బురదలో దొల్లుతుంది. నీ షాంపూ, నీ సబ్బు, నీ పాండ్స్ పౌడర్ అంత వ్యర్థమే. కారణం, దానికి ఇష్టమైనది బురద. కానీ ఒక విశ్వాసికి ఇష్టమైనది జీవం. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసికి ఇష్టమైనది పరిశుద్ధత. ఒక విశ్వాసికి ఇష్టమైనది యేసయ్యతో సహవాసం. ఒక విశ్వాసికి ఇష్టమైనది యేసయ్యతో జత. ఒక విశ్వాసికి ఇష్టమైనది ఆత్మ నింపుదల. ఒక విశ్వాసికి ఇష్టమైనది ఆత్మ నడిపింపు. ఒక విశ్వాసికి ఇష్టమైనది పరిశుద్ధ జీవితం. వాడు నిజముగా దేవుణ్ణి ఎరిగిన బిడ్డ అయితే, వాడు ఆత్మలో చచ్చినప్పుడు చచ్చిన స్థితిలో ఉండుటకు వాడు ఇష్టపడడు. కారణం, పాపం ఎంత సుఖాన్నిచ్చినా, వ్యభిచారం ఎంత సుఖాన్నిచ్చినా, వ్యసనం ఎంత సుఖాన్నిచ్చినా, సినిమా ఎంత నేత్రాశనిచ్చినా, చెడు అలవాట్లు, చెడు స్నేహాలు ఎంత సుఖాన్ని వాడికి ఇచ్చినా అవి వాడి శరీరాన్ని గెలవగలవేమో కానీ వాడి హృదయాన్ని గెలవలేవు. ఎందుకంటే ఒక విశ్వాసి హృదయాన్ని శిలువ మీద రక్తము కార్చి తన ప్రేమను చూపించి నా యేసయ్య ఎప్పుడో గెలిచేశాడు గనక వాడు మనసు ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోవాలా అని పరిగెడుతుంది. అపవాది ఇచ్చే సుఖాలన్నీ శరీరాన్ని గెలవచ్చు. వాడెంత ప్రయత్నం చేసినా నిజముగా రక్షింపబడిన ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని ఆ సాతానుగాడు ఎప్పటికీ గెలవలేడు. దేవునికి స్తోత్రం. ఎందుకు?
నా హృదయ సీమను ఏలుతున్న రాజు ఆయన గనక. దేవునికి స్తోత్ర. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా. కనుక అపవాది తనిచ్చే లోకపు మోహాలతో మన శరీరమును గెలవగలడు, కానీ మన హృదయాన్ని గెలిచిన వాడు, హృదయాన్ని ఏలే రాజు యేసయ్య. దేవునికి స్తోత్రం. కనుక నిజముగా తన హృదయాన్ని యేసుకు ఇచ్చిన వాడు, నిజముగా తన హృదయంలో యేసుని రాజుగా నిలుపుకున్నవాడు, తన హృదయ సింహాసనము పైన యేసుకు మాత్రమే స్థానం ఇచ్చిన వాడు చచ్చిన స్థితిలో ఉండుటకు వాడు ఇష్టపడాడు. దేవునికి స్తోత్రం. బురదలో దొల్లుతట్టు వాడికి ఇష్టపడాడు. పాపములో పడ్డాను కదా అని అందులోనే కొనసాగుటకు వాడు ఇష్టపడాడు. శాపము కొని తెచ్చుకున్నాను కదా అనుభవిద్దామని రాజీ పడడు. పాపపు భీతిలో సుఖము దొరుకుతుంది కదా అని ఆ సుఖం వెనకాల పరిగెట్టడానికి వాడు మనస్సు నిలపడు. ఎందుకంటే వాడికి తెలుసు వాడి హృదయాన్ని ఎప్పుడో యేసయ్యకు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వాడు అడుగుతాడు, అయ్యా చచ్చిపోయిన మాట వాస్తవం, బలహీనమైన మాట వాస్తవం, పడిపోయిన మాట వాస్తవం, బలము లేదన్న మాట వాస్తవం, అయినా నాకు నిరీక్షణ ఉందయ్యా, నువ్వు ఒక్కసారి ముట్టుకుంటే మళ్ళీ 1000 అంతల జీవముతో నేను పైకి లేస్తాను. దేవునికి స్తోత్రం. కారణం నువ్వు అలా ఉండిపోవట దేవునికి ఇష్టం లేదు. నువ్వు అలా ఉండిపోవట నీకు ఇష్టము కాకూడదు. ఇష్టమవుతుంది అలా ఉండాలంటే, అలా ఉండాలంటే ఇష్టమవుతుంది నీకు అని అంటే తిరిగి నీ పునాదిని సరి చేసుకోవాలి. అసలు నిజముగా నీకు రక్షణ ఉందా? నిజముగా నీకు మారు మనస్సు ఉందా? నిజముగా నీకు దేవుని మీద ప్రేమ ఉన్నదా? నిజముగా దేవునికి నీ హృదయాన్ని సమర్పించావా? నీ హృదయ సీమలో ఆయనను రారాజుగా నిలుపుకున్నావా? నీ హృదయ కోవెలలో ఆయనను దాచుకున్నావా? అలా జరగట్లేదు. నాకు నిజముగా పాపంలో ఉండడం ఇష్టం, నిజముగా బురదలో ఉండడం ఇష్టం అంటే నువ్వు తిరిగి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నిజమైన విశ్వాసి ఎప్పటికీ అలా ఉండిపోలేడు. ప్రియ దేవుని బిడ్డ, పాపంతో రాజీ పడలేడు. అక్కడ ఉండుటకు వాడికి ఇష్టం ఉండదు. బయటికి రావడానికి వాడు కేకలు వేస్తాడు, అంగలారుస్తాడు, ఏడుస్తాడు. లోకం ఏదైనా అనుకొని నేను అందులో ఉండడానికి ఇష్టపడను గనక అది ఎంత పెద్ద స్నేహమైనా, అది ఎలాంటి బంధమైనా, అది ఏ వ్యసనమైనా, అది నాకు ఇచ్చే ఏ సుఖమైనా, అది ప్రియురాలి ప్రేమైనా, ప్రియుడి ప్రేమైనా, అది మరి ఏదైనా అది నాకు అక్కర్లేదు. దాన్ని నేను తెంపుకుంటాను. ఒకసారి నన్ను ముట్టుకో అయ్యా. కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, ఉన్నవి అయినా రానున్నవి అయినా, ఉన్నవి అయినా రానున్నవి అయినా, మరణమైనా జీవమైనా, మరణమైనా జీవమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలతు పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలతు పునరుత్థానుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలతు పునరుత్థానుడా. హల్లెలూయా. ఆయన పునరుత్థానుడు, ఆయనను మరణమును తిరిగి లేచిన వాడని ఎందరైతే గుర్తిరిగి మనస్సారా నమ్ముతారో అందరూ పునరుత్థానులుగా ఉండుటకే పరిగెడతారు. దేవునికి స్తోత్రం.
ఆ స్థితి సంపాదించుకునే వారికి మనశ్శాంతి ఉండదు. వారు రాజీ పడలేరు. కారణం వారికి తెలుసు, మరణమైన స్థితిలో ఉన్న అది వారి మీద ప్రభుత్వము చెయ్యజాలదు. కారణం, మరణపు మూలను ఆయన ఎప్పుడో విరిచాడు. ఆ పునరుత్థానములోను మనల్ని కూడా ఉంచాడు. ఆయనతో పాటు మనలను కూడా లేపాడు. కనుక అక్కడ నేను ఉండలేను, అది నా స్థానము కాదు. నీ స్థానము కాని చోట సిగ్గు లేకుండా ఉంటున్నావంటే నీ ఆలోచన, నీ జ్ఞానము, నీ బుద్ధి ఎప్పుడో మందగించింది. నీ రోషము క్రీస్తులో ఎప్పుడో చచ్చిపోయింది. ఏమాత్రము సిగ్గు, మానం, మర్యాద, రోషము, చీము, నెప్తురు ఉన్నవాడైనా, అయ్యా నా స్థితి అది కాదయ్యా, నేను అక్కడున్నవాడినే, అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చావు, మళ్ళీ ఏదో చేసి అక్కడికి పోయానయ్యా, నేను అక్కడ ఉండడానికి ఇష్టం లేదు నా తండ్రి, నన్నొక్కసారి నువ్వు ముడతే చాలు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. దేవునికి స్తోత్ర. నన్నొక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే చాలు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. కారణం, నేను నీ పునరుత్థానములో భాగమైన వాడిని. దేవునికి స్తోత్ర. ఎంతమంది పునరుత్థానపు శక్తిలో భాగము కలిగి బ్రతుకుతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దాని కొరకు ఎంతమంది వేడుకుంటున్నారు? పర్లేదు పాస్టర్ గారు, ఎలాగున్నా మేము రాజీ పడిపోయి పందుల్లాగా కుక్కల్లా బతికేస్తామంటే, దేని కొరకు? నీ కొరకు రక్తం కార్చాడు ఆయన. ఆ మరణమైన స్థితిలో నువ్వు బ్రతికి పందిలాగా బురదలో పొర్లి కుక్కలాగా తన వాంతికి తిరిగినట్టుగా మళ్ళీ నీ పాపానికి తిరిగి అలిసిపోయి చావడానిక? మన స్థానం అది కాదు, మన గమ్యం అది కాదు, మన స్థాయి అది కాదు. దేవుడు ఎప్పుడో తనతో పాటు లేపేశాడు మనల్ని. దేవునికి స్తోత్ర. నీ స్థానం అక్కడ ఉంది. నువ్వు దాని కొరకు ఏం చేయాలి? నీ ప్రయత్నము ఫలించదు, నీ ప్రయాస ఫలించదు. కేవలము కృప చేత మాత్రమే మీరు రక్షింపబడి ఉన్నారు. కేవలము నువ్వు ప్రభుని అడగాలి, అయ్యా నన్ను ఒక్కసారి ముట్టయ్యా, మళ్ళీ తిరిగి నా క్షేమస్థితి నాకు దయచేయి, ఆత్మీయంగా పదిలమైన స్థితిలోకి తిరిగి మళ్ళీ నన్ను నడిపించు, మొర్ర పెడుతున్నానయ్యా ఆలకించు అని మొదట నీ చచ్చిన స్థితిని ఒప్పుకుని, 2 నాకు నిరీక్షణ ఉన్నది, నన్ను నువ్వు ముడితే నేను లేస్తానని ప్రభుతో చెబుతావో, పాతాళపు ద్వారంలో నుంచి కూడా నేను బయటికి లాగుతాడు. దేవునికి స్తోత్ర. యోనా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా నీవు నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. దేవునికి స్తోత్ర. దేవుని మాటకు లోబడకుండా, దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా, దేవుడు చేయమన్న పని చేయకుండా, తాను తలంచిన పని చేసి నినివేకి వెళ్ళాల్సిన ఓడ కాకుండా తర్షీషుకు వెళ్ళాల్సిన ఓడ ఎక్కిన యోనా సమస్యలను, తుఫాన్లు కొని తెచ్చుకుని సముద్ర గర్భములో పడవేయబడి చావు అంచెలకు వెళ్ళి కొట్టిమిట్లాడుతూ కేకలు వేస్తూ ఊపిరి ఆడని పరిస్థితులలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం.
హోప్ లేదు, నేను సముద్ర అంచులోనికి వెళ్ళిపోయాను, కళ్ళు తెరిచినా కనబడనంత చీకటి నా ముందున్నది, ఈ భూమికి గడియలు వేయబడినయా, వెలుగు ఎక్కడి నుంచి రావట్లేదు, కంటికి ఏమాత్రం ఏది కనబట్టలేదు. మీకు తెలుసా, సముద్రంలో కొంతవరకే వెలుగు ప్రవేశింపగలదు. సముద్ర గర్భానికి ఎవరు చేరుకోలేరు. ఎంత టెక్నాలజీ ఉన్న వాళ్ళు కూడా అక్కడ దాకా వెళ్ళలేరు. టు అన్ ఎక్స్టెంట్ మాత్రమే వెళ్తారు. ఆ ఒడ్డు ప్రారంభంలోనే. సముద్ర గర్భంలోకి ఎవరు వెళ్ళలేరు, ఎందుకంటే ఎంత పవర్ఫుల్ లైట్ వేసినా సరే అక్కడ వెలగదట, అంత చీకటి ఉంటుంది. అంటే పాతాళ గర్భము, సముద్ర గర్భము, అంత చీకటిలోకి వెళ్ళాడు ఈయన. అక్కడ అనిపించింది తనకి, నేను మళ్ళీ ఎన్నటికీ పైకి ఎక్కలేను, అంత లోతులో ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎంత లోతులో ఉన్నాడు? ఎన్నటికీ. ఇలాంటి పరిస్థితులు నీకు ఉండొచ్చు. నేను మళ్ళీ ఎన్నటికీ పరిశుద్ధంగా బ్రతకలేను, మళ్ళీ ఎన్నటికీ దేవుణ్ణి ఘనపరచలేను, మళ్ళీ ఎన్నటికీ నేను పోగొట్టుకున్న అభిషేకాన్ని పొందుకోలేను, మరి ఎన్నటికీ ఆ క్షేమ స్థితిని నేను చూడలేనని నీకు అనిపించవచ్చు. కానీ అక్కడి నుంచి కూడా నన్ను బయటికి తీసుకురాగలిగిన నా దేవుడు నాకున్నాడు కదా అని ఒక్క తలంపు నీకు వచ్చిందనుకో. యోనా అంటున్నాడు, ఇప్పుడు చదవండి, నేను మరి అన్నటికి నీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగిపోయాను. నా దేవా యెహోవా నీవు నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి పైకి రప్పించేసావు కదయ్యా. దేవునికి స్తోత్ర. వంతెన వంచెన విరిగిన సమయాన ఒసగక విసిరే కెరటాన, వంతెన వంచెన విరిగిన సమయాన ఒసగక విసుగక విసిరే కెరటాన, అలలో కడతేర్చినావా, నీ వలలో నన్ను దాచినావా, కలలా కడతేర్చినావా, నీ వలలో నన్ను దాచినావా. యేసయ్యా 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 యేసయ్యా, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా యేసయ్యా, నన్ను రక్షించినావా. నిన్నే కొలతు అయ్యా, నీవే నా రాజు అయ్యా. నిన్నే కొలతు నయ్యా, నీవే నా రాజు అయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, హల్లెలూయా. పాతాళ గర్భములోకి వెళ్ళిపోయి పర్వతముల పునాదులలోనికి దిగిపోయినా అక్కడ నుంచి పైకి లేవనెత్తాడంట. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి? అక్కడ నుంచి పైకి లేవనెత్తడానికి కారణం ఏంటి? 4వ వచనం చూడండి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచెదను అనుకొంటిని. దేవునికి స్తోత్రం. పాతాళపు పునాదులలో నుంచి బయటికి దేవుడు అతన్ని తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా?
అతడు ఆయన సన్నిధిలోంచి వెలివేయబడ్డాడట. ఒప్పుకుంటున్నాడు దాన్ని ముందుగా. ఇందాక ఆ అధికారి ఏం చేశాడు? నా కుమార్తె చచ్చిపోయింది, ఒప్పుకున్నాడు. అయినాను అంటున్నాడు. ఇక్కడ యోనా ఒప్పుకుంటున్నాడు, నీ సన్నిధిలో నుంచి నేను వెలివేయబడ్డాను, నా పాపములు చాలా ఘోరమైనవి, నీ సన్నిధి కాంతి నా పైన ఎక్కలేదు, నీ కరుణ హస్తము నా పైన ఎక్కలేదు, నీ దక్షిణ హస్తము నాపై ఎక్కలేదు, నీ అభిషేకము నాపై ఎక్కలేదు, నువ్వు నన్ను ఎడబాసేవని నాకు తెలుసు, నా పాపములకు నువ్వు విముఖుడు అయ్యావు, నా పాపముల వలన నేను నీతో సావాసాన్ని పోగొట్టుకున్నానయ్యా, నేను ఒప్పుకుంటున్నాను. అయినా నేను ఈ పాతాళ గర్భములో నుంచి, ఈ పర్వతపు పునాదులలో నుంచి, వెలుగైనా సంచరించలేని చీకటిలో నుంచి, మనుషులెవరు ఏ కాంతిని విసిరినా నన్ను గుర్తించలేని ఆ అగాధ అంచులో నుంచి అరుస్తున్నాను. ఏంటో తెలుసా? నేను మళ్ళీ నీ పరిశుద్ధాలయము తట్టు చూడాలి. దేవునికి స్తోత్రం. మళ్ళీ నేను నీ వైపు చూడాలి అన్న తను కోరగానే, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నీ స్థితి, నీ జీవితము ఎంత అట్టడుగుకు వెళ్ళి మనుషులెవరు గుర్తించలేని నువ్వు స్థితిలో నువ్వు ఉన్నా సరే, నీ దేవుడి నేత్రాలకు నువ్వు తేట కనబడతావు. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా నేను చూస్తాడు, అక్కడి నుంచి కూడా నీకు సహాయం పంపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ కూడా నీకు విశ్వాసం ఉంటే, అక్కడి నుంచి కూడా నీకు పైకి రావాలనే ఆశ ఉంటే పైకి తెస్తాడు. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచేవాడు ఆయన. యోనాకి ఇష్టం లేదు అక్కడ ఉండడం. పాతాళపు పునాదులు కనబడుతున్నా, ఒకవేళ సముద్రపు గర్భపు అంచులోనికి మీరు వెళ్ళిపోతే, కొర ప్రాణం నీకుంటే మీరు చేసే పని ఏంటి? బతకలేమనే, ఇంకా బయటికి రాలేము, నిరీక్షణ లేని పరిస్థితుల్లో మీరు చేసే పని ఏంటి? 99% మంది కూడా గివప్ చేసేస్తారు, వదిలేస్తారు ఆశలు. కానీ విశ్వాసం ఏం చేస్తాడో తెలుసా? ఆశలు లేని పరిస్థితుల్లో కూడా దేవుడే వాడి ఆశగా బ్రతుకుతాడు. ఆ చివరి ఆశ దేవుడి మీద నిలిపి ఎవడైతే దేవునికి మొరపెడతాడో వాడి ఆశలని దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. నాకింకా ఆశలు లేవను కొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నాకింకా ఆశలు లేవను కొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నాకెన్నో మేలులు చేసితివే, ఎట్టులా కీర్తింతును, నిన్నెట్టులా స్తోత్రింతును. హల్లెలూయా. యేసు రాజా కృతజ్ఞత స్తుతి నీకే. హల్లెలూయా. యేసు రాజా కృతజ్ఞత స్తుతి నీకే. హల్లెలూయా. ఎందుకు అక్కడి నుంచి యోనా కేకలేసాడో తెలుసా? యోనాకు తెలుసు తన స్థితి ఏంటంటే, నేరుగా దేవుడు తనతో మాట్లాడి పలానా స్థలానికి వెళ్ళు అని స్పష్టంగా స్వరమెత్తి అతని చెవిలో మాట్లాడే అంత స్టేజ్ అతనిది. దేవునికి స్తోత్రం. ఆ స్టేజ్లో ఉన్నవాడు శబ్దము కూడా వినపడలేని సముద్రపు అంచులో ఉన్నాడే, ఆ స్థితి అతనికి నచ్చలేదు. దేవునికి స్తోత్రం. నీళ్ళలోకి వెళ్ళిపోతే బయట ఎవడేం మాట్లాడుకుంటున్నా లోపలికి వినపడద్దా? ఒకప్పుడు దేవుని స్వరాన్ని సూటిగా విన్నవాడు ఇప్పుడు ఏ శబ్దాన్ని కూడా వినవలేక చెవుల్లోనికి ముక్కుల్లోనికి
నీళ్లు వెళ్ళిపోయి ఏ శబ్దము వినలేని చీకటి స్థితిలో ఉండిపోవట అతనికి నచ్చలేదు. మీకు ఎంతమందికి నచ్చుతుంది ఆ స్థితి? ఒక ప్రసంగం వింటే 4-5 ప్రత్యక్షతలు ప్రసంగంలోంచి పొందుకునేదాన్నండి. ఒక ప్రసంగంలో కూర్చుంటే 4-5 వాగ్దానాలు దేవుడి దగ్గర నుంచి పొందుకునేవాడినండి. ఒక ప్రసంగం వింటే మా దైవజనుడు మాట్లాడితే ఆ మాటలో నుంచి దేవుడి స్వరాన్ని సూటిగా వినేవాడిని. కానీ ఇప్పుడు ప్రసంగం వింటున్నాను కానీ ఈ చెవులోకి పడుతుంది, ఈ చెవులోంచి వెళ్ళిపోతుంది. ఏదో నా మీద వాక్యం పడుతుంది, వర్షంలో కిందకి జారిపోతుంది తప్ప అందులోని అభిషేకాన్ని, మాధుర్యాన్ని, అందులో స్వస్థతను, అందులో ఆరోగ్యాన్ని, అందులో దీవెనను, అందులో ప్రత్యక్షతను, అందులో దేవుని స్వరాన్ని వెతకలేకపోతున్నానంటే ఆ స్థితిలో ఉండిపోవడం నీకు నచ్చుతుందా? నాకు నచ్చలా. అప్పుడు ప్రవక్తను కదా, నేరుగా ప్రభువే వచ్చి నాతో మాట్లాడేవాడు కదా. ఒరే యోనా అక్కడికి వెళ్ళిరా, ఇది ప్రకటించరా, అలా వెళ్ళిరా, ఈ దారిలో వెళ్ళిరా అని నేరుగా నాతో దేవుని మాట, దేవుని స్వరము నాతో మాట్లాడేది కదా. అలాంటి స్థితిలో ఉన్న నేను ఇప్పుడు శబ్ద తరంగమే వినపడని స్థితిలోకి వెళ్ళిపోయానే. నాకు నచ్చలేదు. మనసులో అనుకున్నాడంట మొరపెట్టుటకు కూడా అవకాశం లేని స్థితిలో మనసులో అనుకున్నాడంట, తిరిగి నీ పరిశుద్ధ ఆలయము తట్టు చూచెదను. దేవునికి స్తోత్రం. తిరిగి చూడాలయ్యా, నేను ఇక్కడ ఉండలేను. ఈ చీకటి నాది కాదు, ఈ అంచు నాది కాదు, ఈ అగాధము నాది కాదు. నీ పరిశుద్ధ ఆలయము నా స్థానము. దేవునికి స్తోత్రం. సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము. సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. హల్లెలూయా. నేను వరపుత్రుడని. దేవునికి స్తోత్రం. నేను వాగ్దానములకు వారసుని. సియోను శిఖరము సింహాసనము నా స్థానం. నేను అగాధ స్థలములో ఏం చేస్తున్నాను అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో మనసులో అనుకున్నాడట, దేవుని పరిశుద్ధాలయము తట్టు చూచెదను అనుకుంటేనే. దేవునికి స్తోత్ర. అనుకోగానే పాతాళపు పునాదులో నుంచి పైకి లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వేమనుకుంటున్నావు? నీ స్థానం ఏమనుకుంటున్నావు? నీ స్థానం ఏంటో నువ్వు తెలుసుకుంటే ఆ చచ్చిన స్థితిలో ఆ బురదలో పడి దొర్లుట నీకు ఇష్టం అవ్వదు ప్రియ దేవుని బిడ్డ. ఆ బురద నీకు ఇష్టంగా అనిపించదు. ఆ పాపము నీకు ఇష్టంగా అనిపించదు. ఆ వ్యభిచారం నీకు ఇష్టంగా అనిపించదు. దాన్ని ఆపేస్తావు, వద్దనుకుంటావు, విడిచిపెట్టుకుంటావు, ఆ స్నేహాన్ని కట్ చేసుకుంటావు, ఆ బంధాన్ని వదిలేసుకుంటావు, వారితో మాట్లాడడం మానేస్తావు, అక్కడ నుంచి దూరంగా పారిపోతావు. కారణం, నా స్థానం ఇది కాదు. దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్. నా స్థానము నా దేవునితో సహవాసం. నా స్థానము నా దేవుని స్వరము వినే స్థలము. నా స్థానము నా దేవుని చేత నడిపించబడే పరిశుద్ధాలయము. దేవునికి స్తోత్రం. నా స్థానము సియోను శిఖరము. పక్షిరాజు వలె రెక్కలు తొడిగి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక మనం పైకెగురుదామా. హల్లెలూయా. నా స్థానము పక్షిరాజు ఎంత ఎత్తులోకి ఎగిరి
మహాకాశాలు దాటి అక్కడ నుంచి చూడగలుగుతా, చూసావా? అది నా స్థానం. నేనేంటి ఇక్కడ కింద దొరుకుతున్నాను? నేనేంటి ఇక్కడ కింద పడుకుని ఉన్నాను? నేనేంటి ఇక్కడ కింద చచ్చిపోయి ఉన్నాను? చచ్చిన మాట వాస్తవమే ప్రభువా, ఎలాగో వచ్చి పడ్డానయ్యా, ఇక్కడ కొర ప్రాణంతో కొట్టుమిట్లాడుతున్నాను ప్రభువా. అయ్యా, ఎలాగో దొంగల చేతికి చిక్కాను తండ్రి. యెరూషలేము నుంచి యెరికో వరకు దిగిపోయానయ్యా. దొంగలు పట్టుకుని నా వస్త్రాన్ని దొంగిలించారు, దొంగలు పట్టుకుని నాకు గాయాలు చేశారు, దొంగలు పట్టుకుని కొర ప్రాణంతో నన్ను విడిచిపెట్టారు. ఊపిరి రావట్లేదయ్యా, నాకు సహాయం చేయని కేకలేస్తే మంచి సమరేయుడు వచ్చి తిరిగి పరిశుద్ధాత్మను నూనె, పరిశుద్ధ రక్తమును, ద్రాక్షరసముతో నీ గాయములు కట్టి మళ్ళీ లేపుతాడు. దేవునికి స్తోత్రం. వాడు గివప్ చేయలేదు. దొరికేసాను, ఇంకా అయిపోయింది, చచ్చిపోతాను, ఇంకా పోతే పోయింది, ప్రాణం అనలేదు. కొర్ర ప్రాణముతో కేకలు వేస్తున్నాడు వాడు. యోనా గివప్ చేయలేదు. ఎక్కడ నేను ఉండను, పరిశుద్ధ ఆలయం తట్టు చూస్తాను. యాయూరు గివప్ చేయలేదు. చచ్చింది నా కూతురు నిజమే, అయినా నువ్వు వచ్చి ముడతలేస్తుంది. దేవునికి స్తోత్రం. సమరయ స్త్రీ గివప్ చేయలేదు. ముందుకెళ్ళి చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24, 20, 23, 24 వచనాలు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సెలవు వేయించి చంపితిరి. మరణము ఆయన బంధించి ఉండుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదలు తొలగించి ఆయనను లేపారు. చప్పట్లు కొట్టి ప్రభునాన్ని కనపడదా. యేసుక్రీస్తు గురించి రాయబడుతున్న ఈ మాటలు అపోస్తలులు అంటున్నారు, ఆయన అప్పగింపబడుటకి లోకంలోకి వచ్చాడు. ఆయన ఇష్టానుసారంగా మీకు లొంగిపోయినప్పుడు మీరు ఈ దుష్టుల చేత వారిని చంపేశారు. మీరు ఈ దుష్టుల చేత ప్రభుని చంపారు. ఈ దుష్టులను ఉపయోగించి ప్రభు బల్లెము పోటు అనుభవించాడు. ఈ దుష్టులను ఉపయోగించి ప్రభుని కొరడాలతో కొట్టించారు. ఈ దుష్టులను ఉపయోగించి ప్రభు ముఖం మీద ఉమ్ము వేశారు. ఈ దుష్టులను ఉపయోగించి ప్రభు శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు నేల కాల్చి ఆయనను మాంసపు ముద్దగా శిలువ మీద నిలవబెట్టారు. ఈ దుష్టులతోనే ప్రభుని మోసుకుని వెళ్ళి ఆ సమాధిలో పెట్టి రాతిని పెట్టి ప్రభుని మూయించేశారు. అయితే మీకు తెలుసా, పాతాళపు మరణ బంధకములలో ఆయనను నిలబెట్టుట, ఆయనను బంధించుట అసాధ్యము గనక ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. మరి ఆయనతో పాటు మన దేవుడు మనల్ని లేపితే పాతాళపు బంధము మనలను నిలపగలదా? పాపము మన మీద ప్రభుత్వం చేయగలదా? చీకటి మనలను దాని వైపు నడిపించగలదా? దుష్టులు వారి మార్గంలోనికి మమ్మల్ని నడిపింపగలరా? నడిపించలేరు. అది అసాధ్యము. ఎప్పటి వరకు అసాధ్యమో తెలుసా? ఎవరికి అసాధ్యమే తెలుసా? అక్కడ ఉండుటకు ఎవడు ఇష్టపడడో వాడి జీవితంలో నాశనం అవుట వాడికి అసాధ్యము. వాడిని నాశనము చేయటం కూడా అసాధ్యం. 100 మంది రాని, 1000 మంది రాని, దుష్టులందరూ గుమ్మగూడనే పథకం వేసుకొని ప్రేమగా నటించని, ఇష్టమైనట్టుగా మాట్లాడిని, లాలన మాటల చేత దగ్గరికి తీసుకొని ఒడిలో పొడుగోబెట్టుకొని తల గొరికేయని, గుడ్లు పొడిచేయని ఒకానొక సమయం వస్తుంది వాడికి. ఆ వాడు దాగోను గుడిలో నిలబడిన స్తంభాల మధ్యలో ఉన్న అక్కడ కూడా వాడు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు వాడికి శక్తినిస్తాడు. ఫిలిస్తీన్ల గోపురాన్ని కూల్చేస్తాడు. కారణం, వాడు బంధింపబడి ఉండలేడు. ఎందుకంటే వాడిని ఏర్పాటు చేసుకున్న క్రీస్తు, వాడిలో ఉన్న క్రీస్తు బంధింపబడి లేడు. ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. పాతాళపు బంధకాలు ఆయన పట్టుకుని దాచలేవో. అది అసాధ్యము. అది నువ్వు నమ్మితే నువ్వు కూడా అక్కడ ఉండడం అసాధ్యం. ఉండలేవు. ఆ బంధకాలు నువ్వు పట్టుకోలేవు. ఆ బంధకాల్లో నువ్వు పడలేవు. కారణం, నీ క్రీస్తు ఎవరో నీకు తెలిస్తే, ఆయన పునరుత్థాన బలమేంటో నీకు తెలిస్తే, నీవు కూడా, నీలో ఉన్న ఆత్మ కూడా ఆ పునరుత్థానపు శక్తినే కోరుకుంటుంది, కానీ ఇందులో ఉండడానికి ఇష్టపడదు. అది అసాధ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, పాపముకు మన మీద అధికారం లేదు.
బలహీనతకు మన మీద అధికారము లేదు, శాపమునకు మన మీద అధికారం లేదు. అవి ప్రభుత్వం చేయలేవు. దే కాంట్ రూల్ us. కారణం ప్రభు ఎప్పుడో వాటి బలమును అని చేశాడు, తొక్కేశాడు, నీకు జయమిచ్చాడు. దేవునికి స్తోత్ర. విజయుడిగా నేను నిలిపాడు. నీ స్థానం ఏంటో నువ్వు గుర్తు తెచ్చుకోనంత కాలం అక్కడే పడి ఉంటావు. క్రీస్తుని నిజంగా ప్రేమించినంత కాలం దానిలోనే పొర్లి ఆనందిస్తావు. తిరిగి నీ తండ్రిని హత్తుకోవాలని ఆశ లేనంత కారణం అక్కడే ఉంటావు. నీ నేత్రాలు మూసుకుపోతాయి. కానీ ఎప్పుడైతే నువ్వు విశ్వాసివైతావో, ఎప్పుడైతే నిజముగా నువ్వు విశ్వాసివైతే, నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, అక్కడ ఉండి దానిని నువ్వు ఎంజాయ్ చేయలేవు. విశ్వాసంలో ఎవడైనా ఇంకా ఎంతో కొంత బ్రతికున్నాడు అనడానికి రుజువు ఏంటో తెలుసా? వాడు పాపాన్ని ఎంజాయ్ చేయలేడు. అది ఎంత సుఖాన్ని అని దానిలో వాడు సంతోషంగా ఉండలేడు. అక్కడి నుంచి తప్పించుకుంటాడు, వదిలేసుకుంటాడు, వద్దనుకుంటాడు. కారణం వాడి స్థానం వాడికి తెలుసు, అక్కడికి పరిగెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పాపాన్ని ఎంజాయ్ చేస్తున్నావు అంటే, చీకట్లో సంచరించడం ఇష్టమవుతుందంటే, బురదలో దొల్లుతూ పెర్ఫ్యూమ్ కొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతున్నావంటే, నీలో ఇంకా సరైన రక్షణ లేదు, సరైన మారు మనసు లేదు. నీ దేవుడు ఎవరో ఇంకా నువ్వు తెలుసుకోలేదు. ఆయన పునరుత్థానపు బలములో ఉన్న శక్తిని నువ్వు ఇంకా అనుభవించలేదు. ఈ 40 రోజులు ఉపవాసం చేస్తే కాదు, నీ దేవుడిచ్చిన పునరుత్థాన శక్తి ఏంటో నిజముగా నువ్వు తెలుసుకుని ఆయనను నీ సొంత రక్షకునిగా స్వీకరిస్తే తప్ప ఇది జరగదు. కొంతమంది నోటి మాటలకి అంటూ ఉంటారు, నాకు దేవుడు అంటే ప్రాణం. మాట సింపుల్ కదా, ఏమంటారు? ఇంటి మీద రాయించుకుంటారు, యెహోవా ఇంటికి అధిపతి. లోపలికి వెళ్ళి చూస్తే బయట అధిపతి ఎవరు? జీసస్ ఈజ్ మై కింగ్ అంటాడు బయటికి. హృదయంలో మాత్రం ఒక పెద్ద రౌడీగాడిని పెట్టుకుంటాడు, పెద్ద రాజకీయ నాయకుడిని పెట్టుకుంటాడు. నోటి మాటలతో ప్రేమ చూపించడం కాదు, నిజముగా దేవునితో నీ హృదయం పెనవేసుకుని పోతే నువ్వు ఉండలేవు ఆయనకు వేరుగా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. వాడు ఇంకో చోట ఉండలేడు. పంది ఎలాగైతే ఏసీ రూమ్లో ఉండలేదో, పావురం కూడా బురదలో ఉండలేదు. ఎప్పుడైనా తెల్లని పావురం దొరికితే ఎతికి అంత మట్టి తీసుకుని దానికి రాసి చూడండి, ఎప్పుడైనా ట్రై చేయండి. ఓ 10-15 నిమిషాల్లో మళ్ళీ తెల్లగా వచ్చి కనపడుద్ది మీకు. అది ఉండలేదు. ఆ మట్టి ఎక్కడ తొలగించుకోవాలో అక్కడికి వెళ్ళిపోద్ది, తొలగించుకుంటుంది, తిరిగి వస్తుంది దగ్గరికి. ఎప్పుడైనా పావురానికి మచ్చలు చూసారా? తెల్ల పావురాలు ఎప్పుడైనా నల్ల మచ్చలు బురదలు చూసారా? మట్టి చూసారా? నోవే. అక్కడ ఉండలేదు. అది దాని స్థానం దానికి తెలుసు. దౌర్భాగ్యం ఏంటంటే నీ స్థానం నీకు తెలియట్లా. దానికి ఒక నిరీక్షణ ఉంది, దౌర్భాగ్యం ఏంటంటే నీకు నిరీక్షణ లేదు. దానికి ఒక విశ్వాసం ఉంది, దౌర్భాగ్యం ఏంటంటే నీకు విశ్వాసం లేదు. వాళ్ళందరూ అంటారు, అయినను నువ్వు ముడతే చాలయ్యా, నువ్వు అనలేకపోతావు. నువ్వేమంటావు అంటే, దేవుడు కూడా ఏం చేయలేడు, అయిపోయింది నా జీవితం ఇక్కడితో. లేదు. పాతాళపు పునాదులు, పాతాళపు గర్భం, పర్వతం యొక్క పునాదుల్లోకి నువ్వు దిగిపోయినా అక్కడి నుంచి సురక్షితంగా బయటికి తెస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇది నీకు నిరీక్షణనిచ్చే ఒక గొప్ప శుభవార్త. దీని కొరకు నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ప్రభువా, ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదయ్యా, నేను నీ బిడ్డను తండ్రి, నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు. ఎలా జరిగిందో ఏం జరిగిందో సమస్తం మనకు తెలుసు. నేను అక్కడ పడ్డానయ్యా,
నన్ను లేవనెత్తు, నీవు తప్ప ఈ లోకంలో నాకు ఇంకేం అక్కర్లేదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ ఆశ నీలో ఉంటే ఈ దేవుని బిడ్డ, అది ఎలాంటి పరిస్థితి అయినా వచ్చేస్తావు. నీ ప్రయత్నాలు ఏం పనిచేయవు. చూడండి, ఇప్పుడు ఆమెన్నది, రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమన్నదామె? ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టిన. ఇందాక అధికారి యేసయ్యని ఇంటికి తీసుకెళ్ళాడు, యేసయ్యతో మాట్లాడాడు, తన విశ్వాసాన్ని వెల్లడిపరిచాడు. నువ్వు ముట్టమన్నాడు, తాకమన్నాడు. ఈమె పరిస్థితి ఏంట్రా బాబు అని అంటే, యేసయ్యతో మాట్లాడలా, యేసయ్య ఇష్టం తెలుసుకోవాలా, యేసయ్య ఈమెను ముట్టలా, ఇది ఏమీ జరగలేదు. ఈమె పరిస్థితి ఏంటో ఈమె ఎరిగింది. ఆయన అటు వెళ్తున్నాడంట, ఆయన్ని ముట్టుకుంటే చాలు దాని ముందు దేవునికి స్తోత్రం. ఎలాంటి పరిస్థితి అయినా పర్లేదు, ఆయన నాతో ఉన్నాడు, నాకు సమీపంగా ఉన్నాడని తెలుసుకున్న ఈమె ముట్టుకుంటే చాలు అనుకుంది. ఈమె పరిస్థితి ఏంటో తెలుసా? చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 26, 27. మార్కు సువార్త 5వ అధ్యాయం 26, 27. తనకు కలిగినదంతయు తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఆ ఆ ఎంత మాత్రమును ప్రయోజనము లేక ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. మరింత సంకటపడను. దేవునికి స్తోత్ర. 12 సంవత్సరాల నుంచి ప్రతి డాక్టర్ దగ్గరికి తిరిగి డబ్బులంతా దారబోసిందట, వ్యయమంతా దారబోసిందట. కానీ ఎలాంటి ప్రయోజనము లేకపోగా మరింత సంకటపడింది. అంటే ఇంకా ఆరోగ్యం చెడిపోయింది, ఇంకా పరిస్థితి దిగజారిపోయింది. తన ప్రయత్నాలన్నీ చేసింది, ఉపయోగం ఏమీ లేక ఇంకా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంది. అప్పుడు అనుకుంటుందట 27, ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకుని జన సమూహంలో ఆయన వెనకకు దేవునికి వచ్చి, స్తోత్ర. ఏ ప్రయోజనం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేయి. ఒక ఆశ కలిగింది, ఏంటంటే యేసు ప్రభు ఉన్నాడు ఇక్కడ, నాకు సమీపముగా ఉన్నాడు, నేను వెళ్ళి ఆయన వస్త్రములు ముడితే చాలు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఆగిపోయి అంటున్నాడు, నన్ను ఎవరు ముట్టుకున్నారు? పక్కన శిష్యులు అంటున్నారు, ఎంతమందిలో నడుస్తున్నావు, ఎంతమంది ముట్టుకుంటారయ్యా, నన్ను ఎవరు ముట్టుకుంటారంటావంటే ప్రభు అన్నాడు, మీరంతా కాదురా, నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళిపోయి అంతగా ముట్టింది ఒక ఆమె. ఎవరో అంటే టక్కన లేచి నిలబడింది, అయ్యా నేనే, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నట్టు. అమ్మా, నువ్వు ముట్టిన క్షణములోనే స్వస్థత పొందుకున్నావు. దేవునికి స్తోత్ర. నువ్వు ముట్టిన వెంటనే స్వస్థత పొందుకున్నావు, స్వస్థత నీకు కలిగింది. కారణం ఆమె స్థానం అది కాదని ఆమెకు అర్థమైంది. ఆమె ప్రయత్నం ఆమెను బాగు చేయలేదని అర్థమైంది. యేసు ప్రభు గురించి విన్నది, యేసు ప్రభు జీవంలోకి నడిపిస్తాడట, ఆయనలో జీవం ఉన్నదంట, ఆయన పునరుత్థానము చేయుటకు వచ్చాడట. ఇదిగో ఆయన వస్త్రం ముడతాను. దేవునికి స్తోత్ర. ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పదే. దేవునికి మహిమ కలుగునగాక. మన విశ్వాసం ఏంటి? ఆదివారం రావడమేనా మన విశ్వాసం? అయ్యా నేను చీకట్లోకి వెళ్ళిపోయాను, పాతాళపు బంధకాల్లోకి వెళ్ళిపోయాను, పాతాళపు బంధకములో బంధింపబడి ఉన్నాను, పర్వతపు పునాదుల్లోనికి దిగిపోయానయ్యా. అయినా నా స్థానం ఇది కాదు, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. అయ్యా నా స్థానానికి తిరిగి నన్ను చేర్చు, నీ పరిశుద్ధ ఆలయము తట్టు తిరిగి చూడాలనుకుంటున్నానని యోనా మనసులో అనుకున్నట్టు, యాయిరు యేసు ప్రభుతో అన్నట్టు, రక్తస్రావం కలిగిన స్త్రీ తను మనసులో అనుకున్నట్టు ఈరోజు గనక నువ్వు అనుకుంటే ప్రియ దేవుని బిడ్డ, అక్కడ నువ్వు ఉండలేవు. ఎవరెవరికైతే అక్కడ ఉండుటకు ఇష్టము లేదో మిమ్మల్ని దేవుడు తీసుకురావడానికి ఇష్టపడుతున్నవాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఉండుటకు ఇష్టపడి రాజీ పడిపోయి ఎవరైతే ఉన్నారో జ్ఞాపకం ఉంచండి, కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే సంపూర్ణంగా మీ ఆత్మీయ జీవితం పతనం అయిపోతుంది. కారణం ఆశ కలిగిన ప్రాణం ఆయన తృప్తిపరుస్తాడు, ఆశ లేని వాడిని కాదు.
ఆ ఆశ ఆయనై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశ ఆయనై ఉంటే లేపుతాడు. ఈరోజు అందరూ కలిసి క్రైస్తవులందరూ పాడుతున్నారు ఒక పాట, చాలా, నీవే ఆశ నీవే శ్వాస. నోటితో అంటే అయిపోద్దా? నీవే ఆశ అని చెప్పి బయటకు వెళ్ళి సిగరెట్ కలిస్తే అయిపోద్దా? నీవే శ్వాసను గుప్పు గుప్పు నూత్తే అయిపోద్దా? నీ స్థితి ఏంటి? ఎక్కడ నిన్ను పెట్టాలని ఆయన ఉద్దేశించాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడ ఉంటున్నావు? ఎందులో నీకు దిగిపోయావు? అక్కడ ఉండటం నీకు ఇష్టమవుతుందా? బురదలో పోలుట నీకు ఇష్టమవుతుందా? బయటికి రాకుండా అక్కడే చచ్చిపోవడం నీకు ఇష్టమవుతుందా? జాగ్రత్త, పావురపు పిలుపు కలిగిన నీవు పంది పిల్లలాగా తిరుగుతున్నావు. నీ పిలుపేంటి? పావురమే. నీ పిలుపేంటి? సియోను శిఖరమే. నీ పిలుపేంటి? యెరూషలేమే. నీ పిలుపేంటి? సింహాసనమే. నువ్వు ఉన్న స్థితి ఏంటి? పాతాళపు గర్భమా? పర్వతపు పునాదులా? వెలుగు కూడా చేరలేని చోట? చీకట? చచ్చిన స్థిత? మరణ పడక? అక్కడ ఉండి అయ్యో నా స్థితి ఏమైపోయింది, ఎందుకు ఇలాగ అయిపోయిందని బాధపడడం కాదు. నా స్థితి ఇది కాదు ప్రభువా, నన్ను ముట్టు, నేను లేస్తాను. దేవునికి స్తోత్రం. నా స్థితి ఇది కాదు, నన్ను ముడత లేస్తాను. నీ స్థితి మరిచావు, నీ స్థానాన్ని మరిచావు, ఉండవలసిన చోటు లేవు. అది నీకు ఇష్టమవుతుందంటే సరైన ప్రత్యక్షతలోనికి నువ్వు ఇంకా రాలేదు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు ఒక నిరీక్షణ ప్రభు మనకు కలగజేస్తున్నాడు. ఆమె చనిపోయినది, అయినను నువ్వు ముడితే చాలు. వీళ్ళు ఎంతమంది ఈ రోజున అయినను ప్రభు పలుకుతారు? ప్రభువా నా స్థితి ఇది, నేను ఒప్పుకుంటున్నాను. యోనా ఒప్పుకున్నాడు, నీ సన్నిధిలో నుంచి నేను బయటికి వెళ్ళిపోయాను, నీ సన్నిధిలో నుంచి నేను వెలివేయబడ్డాను, నా స్థితి నాకు అర్థమైంది, అయినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు చూచెదనని అనుకుంటుని. నీ స్థితి ఏంటో దేవుని సన్నిధిలో ఒప్పుకో. అయ్యా తిరిగి నీ వైపు చూడాలి, తిరిగి నీతో సహవాసం చేయాలి, తిరిగి నీతో ఉల్లసించాలి, తిరిగి నీతో స్నేహము చేయాలి, తిరిగి నీ స్వరమును వినాలి, తిరిగి దర్శనము చూడాలి, తిరిగి ప్రత్యక్షతలో నేను ఉండాలి అని నువ్వు ఆశపడితే, అయినను ప్రభువా ఇలాంటి స్థితిలో నన్ను ముట్టయ్యా చాలు అని అడిగితే నిన్ను ముట్టి లేపుతాడు. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం నీలో ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. దేవునికి స్తోత్ర. నీకు విశ్వాసం లేకుండా ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఉన్నాడని, నీ కొరకు ఆయన వేచి ఉన్నాడని, చేతులు చాపి ఉన్నాడని, నీకు సమీపముగా ఉండు దేవుడని, నిశ్చయముగా నీకు ఫలము దయచేయవాడని నువ్వు నమ్మలేకపోతే ఆయన వెంబడించే ఉపయోగం ఏంటి? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 10-11. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనం చెప్పుచున్నది. లోకమంతా నిన్ను అవమానపరచాలని, లోకమంతా నువ్వు తక్కువ చేయాలని, లోకమంతా నీలో తప్పులెంచాలని, లోకమంతా నువ్వు తప్పుడోడువని రుజువు చేయాలని ఎంత ప్రయాసపడినా ప్రియ దేవుని బిడ్డ, నీకు గనక విశ్వాసముంటే నిన్ను ఆ విశ్వాసము ఎన్నటెన్నటికి సిగ్గుపరచదు. ఇంకొక వచనం చూపించడం ముగిచ్చేస్తాను. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనం. కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవునికి స్తోత్ర.
నీకు విశ్వాసం ఉంటే నువ్వు రాత్రి అనగా చీకటిలో నువ్వు పడున్న సమయం, చచ్చిన స్థితి, పాపములో నువ్వు సంచరిస్తున్న సమయం, సాయంకాలం అనగా పాపపు ఆకర్షణలకు అప్పుడప్పుడే లోనవుతున్నావు, రాత్రి అనగా సంపూర్ణంగా పాపం చేస్తూ చీకటిలోకి వెళ్ళిపోయి ఏడుస్తున్నావు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అలాంటి స్థితిలో ఉన్న నీకు ఆశ ఉంటే సంతోష ఉదయాలు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సంతోష ఉదయాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. నీ స్థితి ఏంటి? నువ్వు ఎక్కడున్నావు? నీ స్థితిని ఒప్పుకున్నావా? నువ్వు ముడతే చాలయ్యా, నా క్షేమస్థితి నాకు తిరిగి వస్తుందని దేవుడితో చెప్పగలుగుతున్నావా? ఆయన పునరుత్థానపు శక్తిని వ్యర్థపరుస్తున్నావా? లేదా తెలుసుకుని నా స్థానం ఎక్కడ, క్రీస్తు తనతో కూడా నన్ను పాపములోంచి లేపాడే, నేను మళ్ళీ అక్కడికి వచ్చి పడ్డానేంటని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో ప్రియ దేవుని బిడ్డ, ఆయన పునరుత్థానపు శక్తి కొరకు ఆశపడ్డావో, తనతో కూడా నిన్ను లేపిన వాడు మరీ నిన్ను జ్ఞాపకం చేసుకుని తిరిగి నీ క్షేమస్థితి నీకు దయచేస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. మోకరించుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం.